గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మన మార్క్ తెలుగు. ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో స్టార్ట్ చేద్దామా? నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి గిఫ్ట్ నిఫ్టీ సుమారుగా 15 పాయింట్స్ నెగిటివ్‌లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. విచ్ ఇండికేట్స్ ఫ్లాట్ టు నెగెటివ్ ఓపెనింగ్ ఫర్ అవర్ ఇండియన్ మార్కెట్స్. నాస్డాక్ సుమారుగా 322 పాయింట్స్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. డౌ జోన్స్ 10 పాయింట్స్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. ఎస్ఎన్‌పి 500 28 పాయింట్స్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. ఇప్పుడు నాస్డాక్ ఫ్యూచర్స్ వచ్చేసి సుమారుగా 112 పాయింట్లు పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ 19 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. చైనా మార్కెట్ సుమారుగా 349 పాయింట్స్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. నికాయ్ మార్కెట్ అరౌండ్ 52 పాయింట్స్ పాజిటివ్‌లో యాస్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్‌గా మార్కెట్స్ చూసుకున్నట్టయితే పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. దీని రీజన్ ఏంటంటే కూల్ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ సాలిడ్ బ్యాంక్ ఎర్నింగ్స్ రావడం వల్ల ఈ యూఎస్ మార్కెట్స్ చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇన్‌స్పైట్ ఆఫ్ దిస్ వార్ అండ్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సిట్యుయేషన్. చూద్దాం మన మార్కెట్స్ ఈ డేటాకి ఎలా రియాక్ట్ అవుతుందో. యాస్ ఆఫ్ నౌ అయితే గిఫ్ట్ నిఫ్టీ 16 పాయింట్స్ నెగిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. సో క్లోజ్‌గా ట్రాక్ చేద్దాం. ట్రంప్ సింపుల్‌గా చెప్పారు. ఇరాన్ మాతో పీస్ టాక్స్‌కి కూర్చోపోతే నెక్స్ట్ వీక్ నుంచి పవర్ ప్లాంట్స్ మరియు బ్రిడ్జెస్ మీద గట్టిగా అటాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నేను ఆపమని చెప్పేంత వరకు యూఎస్ మిలిటరీ అటాక్స్ ఆగవు అని చెప్పారు. ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పుడు 4థ్ స్టేజ్‌లోకి ఎంటర్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చారు. సో చూద్దాం అప్‌కమింగ్‌గా ఎలాంటి అప్డేట్స్ రానున్నాయో. కానీ 2 పక్కల నుంచి స్ట్రైక్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి. ఎవరు తగ్గడం లేదు. ఇరాన్ అయితే అసలు తగ్గడం లేదు. సో, పీస్ టాక్స్ జరగాలని గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా వెయ్య కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాయండి. సో, చూద్దాం. ఈ వీకెండ్ ఇంకా ఎలాంటి అప్డేట్స్ రానున్నాయో. ఇండియా మరియు యూకే మధ్యన జరిగిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రీమెంట్ ఈ రోజు నుంచి లైవ్‌లోకి వస్తుంది. ఈ డీల్ వల్ల టెక్స్టైల్స్, జ్యువెలరీ మరియు లెదర్ లాంటి మేజర్ ఎక్స్‌పోర్ట్ సెక్టార్స్‌కి యూకేలో జీరో డ్యూటీ యాక్సెస్ లభించడంతో పాటు డొమెస్టిక్ ఆటో సెక్టర్ సేఫ్‌గా ప్రొటెక్ట్ అవ్వడం వల్ల ఇండియా మార్కెట్ వాల్యూమ్ 2030 కల్లా 100 బిలియన్ బెంచ్‌మార్క్‌ని టచ్ చేసి స్ట్రాంగ్ మొమెంటంతో ముందుకు వెళ్తుందని ఎక్స్‌పర్ట్స్ అనాలిసిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ డాష్‌బోర్డ్ గనుక చెక్ చేసినట్టయితే బయోకాన్, కాంకర్, అదానీ పవర్, ఎంసీఎక్స్, అదానీ గ్రీన్ ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్‌గా క్లోజ్ అయ్యాయి. అలానే హెచ్‌సిఎల్ టెక్, టాటా ఎలాక్స్, కేపీఐటీ టెక్, శ్రీరామ్ ఫినాన్స్, ఎన్బీసీసీ ఇవన్నీ కూడా టాప్ క్లోజర్స్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూసినట్టయితే ఫ్యూచర్ డాటా 57 స్టాక్స్ పాజిటివ్‌గా ఉన్నాయండి. 153 స్టాక్స్ నెగెటివ్‌గా ఉన్నాయి. రాడికో, ఆల్కెలైమ్, డివిస్ ల్యాబ్, యూనియన్ బ్యాంక్, బయోకాన్ ఈ స్టాక్స్‌లో లాంగ్ బిల్డప్ కనిపిస్తుందండి. అలానే టాటా ఎలాక్స్, జీవీడీటీ, ఐఆర్ఈడీఏ, ఎల్టీఎఫ్, పేటీఎం ఈ స్టాక్స్‌లో షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. టాటా ఎలాక్స్, రైడికో, ఆల్కెలైమ్, జీవీడీటీ, డివిస్ ల్యాబ్ ఇందులో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరుగుతుంది ఫ్రెండ్స్. అలానే ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్ గనుక చెక్ చేసినట్టయితే పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫినాన్స్, ఎంసీఎక్స్ అండ్ కాంకర్ వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్. ఈ డేటా కనుక ఇంటర్ప్రిట్ చేసినట్టయితే ఈరోజు మార్కెట్ నెగిటివ్ టు న్యూట్రల్ ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్ ఏడిఆర్ -3.83%, ఐసిఐసిఐ ఏడిఆర్ 0.89%, విప్రో ఏడిఆర్ 3.16%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ -1.67%. చాలా రోజుల తర్వాత ఏడిఆర్ డేటా మొత్తం నెగిటివ్‌లోనే టర్న్ అయిందండి. సో, చూద్దాం దీని ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎలా పడనుందో. ఎకనామిక్ క్యాలెండర్ గనుక చెక్ చేసినట్టయితే ఈరోజు చైనా జీడీపీ నెంబర్ వస్తుందండి. అలానే ఇండియా యొక్క ట్రేడ్ బ్యాలెన్స్ రానుంది. అది కూడా మన మార్కెట్ లైవ్‌లో ఉండేటప్పుడు రానుంది. సో, ఈ డేటా యొక్క ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ మీద ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ టైంలో చాలా అలర్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అలానే యూఎస్ పీపీఏ డేటా రానుంది. తర్వాత యూఎస్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా రానుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు గ్లోబ్ మొత్తం ఈ క్రూడ్ ఆయిల్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి నంబర్స్ చాలా ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంది. సో, దీన్ని క్లోజ్‌గా ట్రాక్ చేసి రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిస్క్ అనలిస్ట్‌ని కాదు. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్‌గానే చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.